సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గౌరవెల్ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. భూసేకరణ ప్రక్రియ పూర్తి కాగానే కాలువల నిర్మాణం వేగవంతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. గౌరవెల్ ప్రాజెక్టు కుడి కాలువ పరిస్థితిని స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ వినూత్నంగా స్పందించారు. అధికారులతో కలిసి ఆయన స్వయంగా ద్విచక్ర వాహనంపై కాలువ వెంబడి ప్రయాణించి పనుల పురోగతిని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2010-11లోని 16.5 కిలోమీటర్ల మేర కుడి కాలువ నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. ఎడమ కాలువ కూడా దాదాపు 15 కిలోమీటర్ల మేర పూర్తయిందని, అక్కడక్కడ ఉన్న చిన్న బ్రిడ్జిల నిర్మాణం పనులు పూర్తి కావాల్సిందని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇంకా 1200 ఎకరాల భూసేకరణ జరగాల్సిందని, దీనికోసం సుమారు 250 కోట్ల నిధులు అవసరమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే హుస్నాబాద్ పర్యటనలో గౌరవెల్ ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం మరియు ఇరిగేషన్ శాఖ మంత్రుల సహకారంతో నిధుల విడుదల ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. ఇంకా కొంచెం ముందు రండి. ఈరోజు గౌరవెల్లి రిజర్వాయర్కి సంబంధించినటువంటి గతంలోనే 2010-11లో నిర్మాణమైనటువంటి రైట్ కెనాల్ హుస్నాబాద్ నియోజకవర్గం వరకు 16.5 కిలోమీటర్ల పొడవున ఈ కెనాల్ వెంట రావడం జరిగింది. ఈరోజు స్థానిక అందరి నాయకత్వంతో అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కెనాల్ కూడా దాదాపు 15 కిలోమీటర్లు కోహెడ చిగురుమాడుకు సంబంధించి కూడా అది కూడా తయారై ఉంది. ఈ కెనాల్ మొత్తంలో 1-2 హర్డిల్స్ ఉన్నాయి. అవి పూర్తి చేసుకోవడంతో పాటుగా కాలువలకు సంబంధించి మొత్తం నియోజకవర్గంలో దాదాపు 1200 ఎకరాల భూమి అక్వైర్ చేయాల్సి ఉంది. దానికి సంబంధించి 250 కోట్ల నిధులు కావాల్సింటే ఇప్పటికే నిధుల విడుదలకు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి గారు పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు. తొందరలోనే మొన్న ముఖ్యమంత్రి గారు హుస్నాబాద్కి వచ్చినప్పుడు కూడా ప్రకటించినారు. దీనికంటే తర్వాత ప్రారంభం